హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఎంత వడ్డీ ఇస్తారు? ఇక దీనికి సంబంధించి కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓపై వడ్డీ రేటును నిర్ణయించింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ రేటును 8.25%గా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రభుత్వానికి 8.25% వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దానిని ప్రభుత్వం ఆమోదించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓపై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి మీటింగులో ఈపీఎఫ్ఓపై 8.25% వార్షిక వడ్డీ రేటును 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాలకు జమ చేయాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోనే 7 కోట్ల మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం కూడా పొందనున్నారు. ఇక వీరిలో జీతం డబ్బు ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడిన ఉద్యోగులు కూడా ఉన్నారు. మనం 2023-24 సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే ఆ సంవత్సరంలో కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మొత్తంపై వడ్డీ రేటు 8.25%గా ఉంది.